క్రిస్టియన్ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లోను, అలాగే God.66 టీవీ ఈ ఛానల్లోను మరి మేము లింక్స్ పోస్ట్ చేయబోతున్నాం. మరి దయతో నా మనం ఏంటంటే, దయచేసి మీ ఇతర ఛానల్స్లో దాన్ని షేర్ చేయటం, అంటే వీడియోస్ రూపంలో మీరు అప్లోడ్ చేయటం వలన వచ్చే వ్యూస్ తగ్గిపోవటం వలన, ఎందుకంటే అందరూ షేర్ చేసేయటం వలన, వారి ఇండివిజువల్ ఛానల్స్లో వీడియోస్ రూపంలో షేర్ చేయటం వలన ప్రజల మధ్యకు వెళ్ళటానికి అది అభ్యంతరకారణంగా ఉంది. ఎందుకంటే రీచ్ అవ్వలేకపోతుంది. ఎందరో బయట వాళ్ళ పాటలు లక్షల్లో వ్యూస్కి వెళ్తున్నాయి, మిలియన్స్లో రీచ్ అయిపోతున్నాయి. మరి మనం కూడా వెళుతున్నాయి, కొన్ని మాత్రమే లక్షల్లోనికి వెళుతున్నాయి. మిలియన్స్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాయంటే మన పిల్లలందరూ అత్యాసక్తితో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఛానల్స్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నారు. కనుక దయతో నేను ప్రేమపూర్వకంగా చేసే మనం ఏంటంటే, మీరు వీడియోని షేర్ చేయటం ఎంతో, ఛానల్లో పోస్ట్ చేయబడిన లింక్ని షేర్ చేయటం కూడా, అది షేర్ చేయటం, అది కూడా దానివల్ల కూడా మీకు ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఈ 2 యూట్యూబ్ ఛానల్స్లో పోస్ట్ అయ్యే, మధ్యాహ్నం నుంచి పోస్ట్ అయ్యే వీడియో లింక్స్ని మీ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోని షేర్ చేయండి. లింక్ షేర్ చేయండి, వీడియోస్ని షేర్ చేయమంటలేదు. లింక్స్ని మీరు షేర్ చేయటం వల్ల, ఆ లింక్ని క్లిక్ చేసిన వెంటనే మన పాటలకు మిలియన్స్లోని వ్యూస్ రావటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి దగ్గరికి వ్యూస్ బట్టి అవి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్గోరిథం అనేది యూట్యూబ్లో ఉంటుంది. వచ్చే వ్యూస్ బట్టే ప్రజల మధ్యకి అది స్ప్రెడ్ అవ్వడానికి, అది ఆటోమేటిక్గా ఎవరో మనుషులు చేసేది కాదు, అది ఆల్గోరిథం బట్టి జరిగేది. కాబట్టి ఈ విషయాన్ని ఒకళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని లింక్స్ని షేర్ చేయండి. అది కూడా మీరు పాటలు షేర్ చేసినట్లే, దేవుని వాక్యాన్ని షేర్ చేసినట్లే. కాబట్టి మీ సోషల్ మీడియాస్లో సొంత అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, అలాగే ఇన్స్టాగ్రామ్, ఇలా ఎన్నైతే ఉన్నాయో, అలాగే వాట్సాప్ గ్రూపులు, వీటన్నిటిలో లింక్స్ని పోస్ట్ చేయవలసిందిగా నేను హృదయపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను.